ఒక మహిళ 6గురిని చంపగలదా? తల్లి స్థానంలో ఉండి 2 ఏళ్ల చిన్న పాపకి ఆమె విషం పెట్టి చంపింది. ఇంత దారుణం తాను ఎలా చేయగలిగింది? ఒక్కో హత్యకి ఒక్కో కారణం. చేసిన తప్పులు బయటపడకుండా ఒకరిని, తన రాశిలకు అడ్డుపడుతున్నారని ఇంకొకరిని, ఆస్తి కోసం ఒకరిని, రహస్యాలు తెలిసాయని ఇంకొకరిని, పరాయ వ్యక్తిపై వ్యామోహంతో అతని భార్యని ఇంకా చిన్న పాపని సైతం తను హతమార్చింది. ఈ కథ సొంత కుటుంబంలోని 6గురిని హతమార్చిన జాలి లేని జాలి ఆంటీ కథ. ఈ సంఘటనలు పూర్తిగా విన్నాక ఇలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉంటారా అని మీకు అనిపిస్తుంది. తప్పకుండా చూడండి. కోల్డ్ బ్లడెడ్ సీరియల్ కిల్లర్. కోరుకున్నది దక్కించుకోవడానికి ఎంతటి నీచానికైనా దిగజారే స్వభావం. జాలీ జోసెఫ్ పేద రైతు కుటుంబంలో జన్మించింది. రోజు గడవాలి అంటే తప్పకుండా పని చేయాల్సిందే. అలాంటి జీవితం తనకి నచ్చేది కాదు. ఎప్పుడూ ఆడంబరమైన జీవితం గడపాలి అనుకునేది. ఉద్యోగస్తులు కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చు అనుకునేది. జాలీ ఇంకా రాయ్ థామస్లు దూరపు చుట్టాలు. వీరు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కలుసుకున్నారు. రాయ్ తండ్రి టామ్ థామస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. అమ్మ అన్నమ్మ థామస్ టీచర్ గా పనిచేసేది. ఆర్థికంగా మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ. ఉద్యోగస్తుల ఫ్యామిలీ అవడంతో రాయ్ థామస్ ని పెళ్లి చేసుకుంటే తను కోరుకున్న జీవితం దొరుకుతుంది అనుకుంది జాలీ. రాయ్ జాలీల మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ కాలంలో ఉత్తరాల ద్వారా మాట్లాడుకునేవారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది. వీరి పెళ్లికి తండ్రి టామ్ థామస్ మొదట్లో ఒప్పుకోలేదు. జాలీ ఎంకామ్ కంప్లీట్ చేశానని చెప్పడంతో వీరి పెళ్లికి అంగీకరించారు. జాలీ పెళ్లైన తర్వాత ఒక మంచి కోడిలా అనుకువగా ఇంట్లో అన్ని పనుల్లో అందరికీ సహాయం చేస్తూ ఇరుగు పొరుగు వారితో కూడా కలివిడిగా ఉంటూ మంచితనం నటించేది. అత్తగారు అన్నమ్మ థామస్ జాలీని అంత మంచిగా చదువుకొని ఖాళీగా ఉండటం ఎందుకు, ఏదైనా ఉద్యోగం చేయమని ప్రశ్నించేది. అది టార్చర్ గా ఫీల్ అయిన జాలీ అత్తగారి మీద ద్వేషం పెంచుకుంది. జాలీకి బాబు రెమో పుట్టాడు. కొంతకాలం తర్వాత రెమో బాధ్యతలు నేను చూసుకుంటాను, నువ్వు ఉద్యోగం చేసుకోమని చెప్పడంతో ఎలాగైనా అత్తగారిని అడ్డు తొలగించాలి అనుకుంది. ఒక రోజు పేపర్ చూస్తుండగా అందులో సైనైడ్ గురించి చదివింది. అది బంగారం శుద్ధి చేయడంలో ఉపయోగిస్తారని తెలుసుకుంది. జాలీ దగ్గర చుట్టమైన మాథ్యూ బంగారు దుకాణంలో పనిచేసేవాడు. తనతో పరిచయం పెంచుకుంది. పరిచయం ప్రేమగా మారింది. తనకు కావాల్సిన దానికోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడింది జాలీ. తరువాత వీధి కుక్కను చంపాలి అని తన దగ్గర సైనైడ్ తీసుకుంది. అత్తయ్య అన్నమ్మ థామస్ తాగే నీళ్ళలో ఒక చుక్క సైనైడ్ కలిపింది. సడన్ గా అన్నమ్మ కుప్పకూలిపోయింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నారు. హాస్పిటల్కి తీసుకుపోయారు. డాక్టర్స్ గుండెపోటుతో మరణించింది అని చెప్పారు. దాంతో ఎవరికీ అనుమానం రాలేదు. అత్తగారి స్థానం జాలీ తీసుకుని కుటుంబ పెద్దగా వ్యవహరించేది. అందరిపై అజమాయిషీ చేస్తుండేది. కానీ అత్తగారికి ఇచ్చిన గౌరవం మాత్రం రాలేదు. కారణం అన్నమ్మ థామస్ టీచర్ అవ్వడం. ఇది గ్రహించిన జాలీ ఎన్ఐటీలో గెస్ట్ టీచర్ గా జాయిన్ అయింది. ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఎన్ఐటీలో జాబ్ చేస్తుందని అందరూ గౌరవించడం మొదలుపెట్టారు. మాథ్యూ జాలీల వ్యవహారం ఇంటి వరకు వచ్చింది. మాథ్యూ తరచుగా ఇంటికి రావటం మామ టామ్ థామస్ గమనించారు. జాలీని టామ్ థామస్ మందలించాడు. తనకి మాథ్యూకి మధ్య అడ్డు వస్తున్నాడని టామ్ థామస్ డైలీ వేసుకునే టాబ్లెట్స్ లో సైనైడ్ కలిపి ఇచ్చింది. వెంటనే కుప్పకూలిపోయారు. ఆలస్యంగా హాస్పిటల్ కి తీసుకుపోవడంతో మార్గం మధ్యలోనే మరణించారు. మొదటి మరణానికి రెండవ మరణానికి చాలా గ్యాప్ ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. అందరూ దీనిని సహజ మరణంగానే చూశారు. కొంతకాలానికి జాలీకి రెండో కొడుకు ఓచో జన్మించాడు. అంతా సంతోషంగా సాగుతున్న టైంలో రాయ్ కి వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. మాథ్యూ జాలీల సంబంధం గురించి రాయ్ థామస్ కి తెలిసిపోయింది. గొడవలు మొదలయ్యాయి. జాలీ దొంగ పత్రాలు సృష్టించి ఆస్తి కాజేయాలనుకుంది. అందుకు రాయ్ థామస్ ఒప్పుకోకపోవడంతో రాయ్ని చంపేయాలి అనుకుంది. భర్త రాయ్ తినే అన్నంలో సైనైడ్ కలిపింది. కొద్దిసేపటికి రాయ్ మరణించాడు. రాయ్ మేనమామ మంచాడలకి రాయ్ మరణంపై అనుమానం వచ్చి పోస్ట్మార్టం చేయాలని పట్టుబట్టాడు. జాలీ ఎంత చెప్పినా మంచాడియలు వినలేదు. పోస్ట్మార్టం జరిపించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ లో సైనైడ్ ప్రయోగం జరిగిందని వచ్చింది. అందుకు జాలీ రాయ్ వ్యాపారం కోసం అప్పులు చేశారని, అప్పుల భారం భరించలేక సూసైడ్ చేసుకున్నారని చెప్పగా అందరూ నమ్మి ఇన్వెస్టిగేషన్ వద్దని చెప్పారు. మర్డర్ కి మధ్య గ్యాప్ తగ్గుతూ వస్తుంది. మంజేడియల్ జాలీ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. జాలీ దొంగ వీలునామాలు సృష్టించి ఉమ్మడి ఆస్తిని తన పేరు మీదకి మార్చాలని ప్రయత్నిస్తుంది అన్న విషయం రాయ్ థామస్ తమ్ముడికి, చెల్లి రెంజీ విల్సన్ కి తెలిసి మామయ్య మంచాడియల్ సహాయంతో అది జరగకుండా ఆపేశారు. మంజాడియల్ జాలీతో సన్నిహితంగా మెలగటం మొదలుపెట్టాడు. జాలీకి పలువురితో సంబంధాలు ఉన్నాయన్న విషయం గ్రహించాడు. మ్యాథ్యూతో ఉన్న అక్రమ సంబంధం కూడా తెలిసిపోయింది. ఇది మంచి పని కాదు అని హెచ్చరించాడు. జాలీకి అది నచ్చలేదు. తన విషయాలు కుటుంబ సభ్యులకి ఎక్కడ తెలుస్తాయని భయపడింది. రాయ్ మరణంపై అనుమానం ఉంది అని పలువురితో సంభాషించడం గమనించింది. తనని కూడా అడ్డు తొలగించాలి అనుకుంది. మంచాడియన్ తాగే టీలో సైనైడ్ కలిపి ఇచ్చింది. మంచాడియల్ కథ ముగిసిపోయింది. ఎవరికీ అనుమానం రాలేదు. సహజ మరణం, గుండెపోటు అనుకున్నారు. జాలీ మళ్లీ తప్పించుకుంది. తరువాత జాలీ ఒంటరి అయిపోయింది. ఆర్థికంగా పిల్లల్ని చూసుకోవడం కష్టంగా అనిపించేది. ఎప్పటి నుంచో జాలీకి తన భర్తకి దగ్గర చుట్టమైన సంజు భర్తగా ఉంటే బాగుండేది అనుకునేది. సంజు గవర్నమెంట్ టీచర్. ఇప్పటికీ అతనికి వివాహం జరిగి 2 పిల్లలు ఉన్నారు. అబెల్ ఇంకా ఆల్ఫాని. తన భార్య సిలి అందంగా ఉండేది. ఆర్థికంగా మంచిగా స్థిరపడ్డారు. జాలీ సంజుని ఎలా అయినా సొంతం చేసుకోవాలి అనుకుంది. సిలి చనిపోతే గానీ సంజుని పెళ్లి చేసుకోలేదు. 2014 మే 1 సంజు ఇంట్లో ఫంక్షన్. అందరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జాలీ జోసెఫ్ కూడా వచ్చింది. ఆల్ఫాని తినే అన్నంలో సైనైడ్ కలిపింది జాలీ. పాప ఆల్ఫానే చనిపోయింది. అందరూ తినే సమయంలో పొలమారి ఉండొచ్చు అనుకున్నారు. ఎవరు మాత్రం ఊహించగలరు? 2 ఏళ్ల చిన్న
చిన్నపిల్లనారికి విషం పెట్టి చంపగలరు అని జాలీ కఠినమైన మనసు ఆ పని చేయగలిగింది. ఇలాంటి విన్నప్పుడు ఒక మహిళ ఇలా చేయగలదా అని సందేహం అందరికీ వస్తుంది. పాప మరణంతో సిలి డిప్రెషన్ లోకి వెళ్ళింది. సిలిని ఓదారుస్తూ జాలీ సంజు కుటుంబానికి దగ్గరైంది. డిప్రెషన్ పోవడానికి జాలీ మామయ్య వేసుకునే టాబ్లెట్స్ వేసుకొని బలవంతంగా ఒప్పించింది. సిలి డెంటల్ హాస్పిటల్లో ఉండగానే జాలీ సైనైడ్ కలిపిన టాబ్లెట్స్ తెచ్చి వేసుకోమని ఇచ్చింది. అది వేసుకున్న కాసేపటికి సిలి అక్కడే మరణించింది. ఆ సమయంలో భర్త సంజు కూడా పక్కనే ఉన్నారు. పోస్ట్ మార్టం కు సంజు ఒప్పుకోలేదు. అందరూ సిలి డిప్రెషన్ తో చనిపోయిందని భావించారు. సిలి అంత్యక్రియలు జరిగే సమయంలో రాయ్ చెల్లెలు రెంజీ థామస్ కి జాలీ ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. తన ముఖంలో ఏదో తెలియని సంతోషం గమనించింది. జాలీకి సంజుని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది. పలుమార్లు రాయ్ చెల్లితో కూడా సిలి సంజుల లైఫ్ గురించి సంభాషించేది. లైఫ్ అంటే అలా ఉండాలి, సిలి ఎంత సంతోషంగా ఉంటుంది, సంజు చాలా బాగా చూసుకుంటారు అనేది. చివరికి జాలీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఈ వరుస మరణాలు రెంజిని మరింత ఆలోచించేలా చేశాయి. ఈ మరణాల వల్ల లాభపడింది కేవలం జాలీనే కదా అనిపించింది. అన్న రాయ్ అప్పుల వల్ల చనిపోయాడని చెప్పింది జాలీ. కానీ ఇంతవరకు ఎవరూ వచ్చి అడిగింది లేదు. రాయ్ మరణం వెనుక జాలీ హస్తం ఉంది అనే అనుమానం బలపడింది. అన్నయ్య రాయ్ థామస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించింది రెంజీ. రెంజీ ఇంకా తమ్ముడు రోజో థామస్ లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ నిజాలు జాలీ యొక్క కరుడు కట్టిన నేర చరిత్రను అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశాయి. జాలీని పోలీసులు విచారిస్తున్నప్పుడు తాను ఎన్ఐటీలో టీచర్ అని పరిచయం చేసుకుంది. విచారణ అక్కడి నుంచి ప్రారంభమైంది. ఎన్ఐటీలో జాలీ గురించి ఎంక్వైరీ చేశారు. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ పేరు మీద అక్కడ ఎవరూ పని చేయలేదు, ఎటువంటి రికార్డ్స్ లేవు. అసలు విషయం ఏమిటంటే గౌరవం కోసం జాలీ ఆడిన నాటకం అని అందరికీ తెలిసిపోయింది. ప్రతిరోజు కాలేజ్ క్యాంటీన్ లో గడిపేది, కొన్నిసార్లు బయట తిరిగేది, కొన్నిసార్లు మాథ్యూతో గడిపేది అని తెలిసింది. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే జాలీ ఎంకాం చదవలేదు. తాను కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదువుకుంది. తన వద్ద ఉన్న పత్రాలు నకిలీవని తేలింది. అంటే స్టడీ సర్టిఫికేట్ పేర్లు మార్చి ఫేక్ చేసింది. జాలీ నేర చరిత్ర చిక్కుముడి ఒక్కొక్కటిగా వీడుతూ వచ్చింది. అన్ని న్యూస్ ఛానల్స్ లో, న్యూస్ పేపర్స్ లోనూ ఈ హత్యల గురించే వస్తున్నాయి. పూడ్చిపెట్టిన బాడీస్ ని తీసి మరలా ఎగ్జామినేషన్ కి పంపారు. ఆ సమయంలో దేశమంతా ఈ సంఘటన గురించే చర్చించేవాళ్ళు. జాలీ కొడుకు రెమో గట్టిగా నిలదీశాడు. ఏడుస్తూ జాలీ నిజం ఒప్పుకుంది. అవును, నేనే చేశాను అని. రెమో కుంగిపోయాడు. వెంటనే రెమో అత్త రెంజీకి కాల్ చేసి అందరి చావుకి జాలీనే కారణం, తను నా దగ్గర ఒప్పుకుంది అని చెప్పాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. 2019లో జాలీని తన భర్త రాయ్ థామస్ ని హత్య చేసిన కేసులో అరెస్ట్ చేశారు. మిగిలిన 5 హత్యల్లో అనుమానం వ్యక్తపరిచారు. పోలీసులు జాలీ ఇంట్లో సోదా చేసినప్పుడు సైనైడ్ బాటిల్ దొరికింది. ఇంకా తన దగ్గర సైనైడ్ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా ఎంతమంది తన లిస్ట్ లో ఉన్నారు అని. జాలీ కేసు 263 సాక్షులు కలిగిన 6 మర్డర్ కేసులు. జడ్జిమెంట్స్ రావడానికి చాలా కాలం పట్టొచ్చు. ఇప్పటికీ విచారణ జరుగుతూ ఉంది. జాలీని ఎందుకు ఇలా చేశావు అని అడిగినప్పుడు అలా అయిపోయింది అని సింపుల్ గా సమాధానం చెప్పింది. ఇంత క్రూరంగా ఎలా ఉండగలరు? తన సొంత కుటుంబ సభ్యులనే తను హతమార్చింది. పిల్లలకు తండ్రి లేకుండా చేసింది. ఆడంబరమైన జీవితం, రహస్య సంబంధాలే ఈ దారుణానికి కారణమా? ఇదంతా రాయ్ కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం. అసలు నిజాలు ఇంకా బయటపడలేదు. నిందితులకు శిక్ష పడలేదు. ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. కోర్టులో విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. అసలు చనిపోయిన వాళ్ళందరూ కూడా అనుమానాస్పదంగానే మరణించారు. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. వయసు వచ్చింది, పోయారని వదిలేశారు. జాలీ భర్త రాయ్ థామస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సైనైడ్ అని వచ్చినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదు. జాలీ అప్పులని చెప్పగానే ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యి అప్పులోళ్ళు ఎక్కడ వస్తారు అని భయపడ్డారో, లేక మరి ఏ ఇతర కారణాల వల్లనో ఆ సమయంలో ఎంక్వైరీకి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడే చొరవ తీసుకుని ఉన్నట్లయితే కొంతమంది అయినా బ్రతికి ఉండేవాళ్ళు. తప్పు ఎవరిదైనప్పటికీ పోయిన వాళ్ళు తిరిగి రారు. ఎప్పుడైనా ఎవరి మృతి అయినా అనుమానాస్పదంగా అనిపిస్తే తప్పకుండా పోలీసులకు రిపోర్ట్ చేయండి. మా వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.